హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ డిజైన్ అయితే చూపిస్తానండి. సో ఈ హ్యాండ్ డిజైన్ వచ్చేసి ఈ మధ్య చాలా వరకు అయితే ఇలా పింట్రెస్ట్లో కానీ ఏదైనా యాప్లో నుంచి అయితే డిజైన్ సెలెక్ట్ చేసి అయితే సెండ్ చేస్తున్నారు. సో ఇది అయితే వాట్సాప్లో వచ్చిన డిజైన్. సో డబుల్ లేయర్ కట్ వర్క్ హ్యాండ్ అండి. సో చాలా ఈజీగా చాలా గ్రాండ్గా అయితే ఉందండి హ్యాండ్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్కి క్లాత్ అడ్జస్ట్ కాకపోతే వేరే క్లాత్ జాయింటింగ్ అయితే వేశాను. సో క్లాత్ అయితే మనకి ఎంత షార్ట్ ఉంటే అంత బాగుంటుంది. సో 5 ఇంచెస్ కానీ 6 ఇంచెస్ అయితే బాగుంటుందండి. సో ఇక్కడ 7 ఇంచెస్ హ్యాండ్ లెంత్, అలాగే లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. సో కొంచెం పెద్ద సైజు హ్యాండ్. సో చాలా బాగుందండి. నేను ముందుగానే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్ అయితే కట్ చేశాను. సో హ్యాండ్ బ్లౌజ్ కట్ నార్మల్ హ్యాండ్కి కట్ చేసిన తర్వాత వాళ్ళు ఇలా హ్యాండ్ డిజైన్ అయితే పెట్టండి అని చెప్పారు. సో దానికోసం వచ్చేసి నేను ఇలా మళ్ళీ ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, ఇక్కడ మనకి 7 ఇంచెస్ అంటే 7.5 అయితే పెట్టుకున్నాను. 7.5. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఇలా సెకండ్ లేయర్ హ్యాండ్ వచ్చేసి 5 ఇంచెస్. సో మన హ్యాండ్ లెంత్ ఎంత ఉన్నా దానికి ఒక 2 ఇంచెస్ డిఫరెన్స్, 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ డిఫరెన్స్ కానీ కంపల్సరీగా ఉండేటైతే చూసుకోవాలి. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా సెకండ్ లేయర్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో ఇలా లైనింగ్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనకి కట్ వర్క్ కోసం అయితే ఇలా క్యాన్వాస్ అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి. సో స్టిఫ్గా ఉండే క్లాత్కి అయితే క్యాన్వాస్ అయితే అవసరం లేదండి. సో ఇది అయితే మన జార్జెట్ శారీస్ కాబట్టి కంపల్సరీగా తీసుకోవాలి. అలాగే ఇలా డబుల్ లేయర్ కట్ వర్క్ తీసుకునేటప్పుడు మనకి వన్ సైడ్ బార్డర్ ఉంటే బాగుంటుందండి. సో ఇలా అంటే ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసరికి మనకి 2 షార్ట్ హ్యాండ్స్, 2 కొంచెం పెద్ద సైజు కదండి. ఒకటి 7 ఇంచెస్, ఒకటి 5 ఇంచెస్ అంటే 4 లేయర్స్ కదండి. సో 4 లేయర్స్కి అంటే మనం ఇలా 4 స్ట్రైట్ పీసెస్ అయితే తీసుకోవాలి. సో ఎంత అంటే మనకి క్యాన్వాస్ విడ్త్ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. అలాగే విడ్త్ వచ్చేసి 1.5 ఇంచ్ ఉంటే సరిపోతుంది. సో ఇది మనం కట్ వర్క్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఇంచెస్, ప్రతి 2 ఇంచెస్కి అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ మిడిల్లో అయితే 1 ఇంచ్ ఉంది కదా. సో ఇలా మిడిల్లో 1 ఇంచ్కి ఈ 1 ఇంచ్ దగ్గర పైకి ఇలా 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తము మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని మిడిల్లో 1 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటే మనకి కట్ వర్క్ అనేది ఇలా రౌండ్గా కరెక్ట్గా అయితే వస్తుందండి. సో మీరు కూడా కట్ వర్క్కి ఎలాంటి ఇబ్బంది అయితే పడకుండా చిన్న ఈ మెజర్తో అయితే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా క్యాన్వాస్ పైన అయితే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సో అన్నిటికీ అయితే సేమ్ మార్కింగ్ అయితే చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 లేయర్స్ అంటే 4 పీసెస్ ఉన్నాయి కదా, 4 పీసెస్కి అయితే ఇలా అన్నిటికీ అయితే చేసేసుకుంటున్నాను. సో మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత అయితే తీసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక లేయర్ వచ్చేసి అంటే క్యాన్వాస్ 2 ఇంచెస్ తీసుకున్నానండి. అందుకే ఇక్కడ కొంచెం లావుగా కనబడుతుంది. సో ఇక్కడ కొంచెం 1.5 ఇంచ్ కానీ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ అన్నిటికీ అయితే సేమ్ మార్కింగ్ చేసుకోవాలండి. సో సేమ్ మార్కింగ్ చేసుకుంటేనే మనకి అన్నీ ఒకేలా అయితే ఉంటాయి. లేదు అంటే ఒక్కో కట్ వర్క్ అంటే ఒక్కో షేప్ ఒక్కోలాగా వస్తుంది. సో ఇక్కడ అన్నిటికీ 1 ఇంచ్కి అయితే మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను.
ఇలా అన్నిటికీ మార్కింగ్ అయితే చేసుకున్నాం కదండి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కొంచెం రౌండ్గా కావాలి అంటే కొంచెం ఇలా రౌండ్ షేప్ వచ్చేట్టు కూడా మనం మార్కింగ్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్కి అయితే ఇలా మనం రౌండ్ అనేది తీసుకుంటే కరెక్ట్గా అయితే మనకి కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ముడత అనేది వస్తుంది కదా. సో ఆ ముడత అనేది రాకుండా కరెక్ట్గా అయితే వస్తుందండి. సో ఇక్కడైతే అన్నిటికీ అయితే మార్కింగ్ చేసాం కదా, మనకి కట్ వర్క్ షేప్ అనేది ఇలా కిందికి రావాలి. సో ఇక్కడ కిందికి అయితే రావాలంటే నేను క్యాన్వాస్ అనేది కొంచెం విడ్త్ ఎక్కువగా కటింగ్ చేశాను కదా, ఈ ఎక్స్ట్రా అంతా కటింగ్ చేసేసుకోవాలండి. సో మనకి మనం కట్ వర్క్ అనేది ఇక్కడ వరకు చేసాం కదా, సో ఇంత ఉంటే అయితే సరిపోతుంది. సో మిగిలిందంతా నేనైతే కటింగ్ చేసేస్తానండి. ఇక్కడ కటింగ్ చేశాను, అలాగే క్లాత్కి కూడా ఇలా ఐరన్ అయితే చేశానండి. సో మనకి క్యాన్వాస్ అనేది ఇలా ఐరన్ చేసుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది. సో ఇలా క్యాన్వాస్ అనేది చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు అయితే ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. సో ఇది వచ్చేసి బోర్డరు. సో మనకి అంటే శారీకి 1 సైడ్ చిన్న బోర్డర్ వచ్చింది, 1 సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది. క్లాత్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకు కింద లేయర్కి వచ్చేసి మనకి శారీలో వచ్చింది కానీ బ్లౌజ్కి వచ్చింది కానీ ప్లెయిన్ క్లాత్ తీసుకోవాలండి. పైన లేయర్ మాత్రం ఇలా బోర్డరు అంటే మనకి చిన్న బోర్డరే కానీ పెద్ద అంటే మ్యాక్సిమం పెద్ద బోర్డర్ అయితే మనకి ఆ లేయర్ ఫుల్గా కవర్ అయ్యేట్టు పెద్ద బోర్డర్ అనేది తీసుకుంటే నీట్గా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కింది లేయర్కు బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ ఈ చిన్న బార్డర్ అయితే మనకి షోల్డర్ వైపు పెట్టేశాను. సో ఇప్పుడు వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్కి ఒరిజినల్ వైపు ఇలా లైనింగ్ ఒరిజినల్ పెట్టాలి, అంటే క్యాన్వాస్ అనేది పై వైపుకి ఉండాలండి. సో ఇలా పై వైపుకి ఉంచుకున్న తర్వాత ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసి ఫస్ట్ కింద అయితే ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఎందుకంటే మనం కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేతిని అటు ఇటు మూమెంట్ చేస్తుంటాం కదా. సో క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఇలా ఎడ్జ్కి చిన్నగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా కుట్టు అనేది వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ క్యాన్వాస్ పైన కట్ వర్క్ అనేది మార్కింగ్ ఉంది కదా. సో ఎలా మార్కింగ్ చేసుకున్నామో సో ఎగ్జాక్ట్గా అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ పెన్తో అయితే మార్కింగ్ ఉంది కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక్కడికి అయితే మనకి చెయ్యి అనేది ఆ సర్కిల్ హాఫ్ సర్కిల్లో ఉంది కదండి. సో మన చెయ్యి కూడా అలాగే తిరుగుతూ ఉంటే మనకి నీట్గా అయితే వస్తుంది. సో నాకు ఇక్కడ కింద జార్జెట్ క్లాత్ అండి, క్లాత్ వచ్చేసి కొంచెం జారుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఇక్కడ లైనింగ్ వచ్చేసి తక్కువగా ఉంది కాబట్టి ఏ క్లాత్ అయినా పర్లేదు అంటే నేనైతే ఇక్కడ మిగిలిన క్లాత్ అంటే కస్టమరు తనే ఇచ్చేసింది, సో ఈ క్లాత్ వేయండి అనేసి. సో అందుకే ఇక్కడ లైనింగ్కి వచ్చేసి అలా డిఫరెంట్ క్లాత్ అయితే జాయిన్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి ఇలా అన్నిటికీ అయితే కరెక్ట్గా అయితే చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మరి ఎడ్జ్కి అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోకూడదు. సో ఈ ఎడ్జ్కి అయితే ఒక 1/4 ఇంచు అయితే ఉండేట్టు చూసుకోవాలండి. లేదు అంటే మనం ఇలా రివర్స్ చేసేటప్పుడు అయితే క్లాత్ కుట్టు ఓపెన్ అయిపోతుంది. సో దానికోసం అయితే చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా అన్ని లేయర్స్కి అంటే 4 లేయర్స్కి అయితే ఫస్ట్ కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. సో ఇలా ఈ రౌండ్ షేప్ అనేది అంతా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత రివర్స్ అయితే చేసుకోవాలండి. క్యాన్వాస్తో కలిపి మనము కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అలాగే మనకి కట్ వర్క్ మిడిల్లో ఉన్న క్లాత్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసుకోవాలి. అలాగే ఇట్లా హాఫ్ సర్కిల్ లాగా వస్తుంది కదా, అక్కడ వరకు అయితే చిన్నగా కట్ మార్క్ అనేది ఇస్తేనే మనకి కట్ వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఏదైనా పుల్లతో కానీ ఏదైనా స్కూల్ రవర్తో కానీ అయితే ఇలా కరెక్ట్గా ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే కరెక్ట్ నీట్గా అయితే మనము ఎలా కటింగ్ చేసామో అలా అయితే కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇంతకుముందు స్టిచ్చింగ్ చేసిన దానికైతే క్యాన్వాస్ అయితే వేయలేదు. సో దీనికైతే క్యాన్వాస్ అనేది వేసాను కాబట్టి చాలా నీట్గా అయితే నేను పెన్తో ఎలా డ్రా చేశానో ఇక్కడ ఇలా రివర్స్ చేసిన తర్వాత కూడా కరెక్ట్గా అలాగే వచ్చేసింది. చూసారు కదండి, ఇక్కడ కుట్టు అనేది ఎడ్జ్కి వచ్చేసింది. ఇలా రివర్స్ చేసే వరకు క్లాత్ అనేది ఓపెన్ అయిపోయింది. సో దానికోసం వచ్చేసి కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే రివర్స్ చేసేటప్పుడు కూడా మరీ గట్టిగా లాగకూడదండి. సో గట్టిగా లాగితే అయితే మనకి క్లాత్ అనేది స్టిచ్చింగ్ అనేది ఓపెన్ అయిపోయి మనకి హోల్ అనేది కనబడుతుంది. సో దానికోసం అయితే మనం చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. సో ఇలా రివర్స్ అయితే చేసాం కదా, మళ్ళీ ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది అంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా మనం స్టిచ్చింగ్ చేసిన కట్ వర్క్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అంటే ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అయితే మనకి క్లాత్ అనేది షేప్ అవుట్ కాకుండా కరెక్ట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది. ఇలా షేప్ కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనము ఫస్ట్ కట్ వర్క్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసామో మళ్ళీ సేమ్ యాస్టీజ్ అలాగే ఇంకొక పైనుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసిన ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది. సో కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది కానీ మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఇవ్వాలండి. సో అలా ఉంటేనే కస్టమర్ అనే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. సో వాళ్ళు సాటిస్ఫై అయితేనే మనం చేసే పనికి కూడా మనం కూడా సాటిస్ఫై అవుతామండి, మనం కూడా హ్యాపీ కదా. సో దానికోసం వచ్చేసి ఏ వర్క్ చేసినా చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. అలాగే మిగిలిన హ్యాండ్స్ కూడా మొత్తము ఇలాగే రివర్స్ చేసేసుకొని అయితే ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ వేసేసుకుందాము.
సో ఫైనల్లీ అయితే చుట్టూ జాయింటింగ్ అయితే చేసేసి ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకున్నాను. హ్యాండ్ షేప్ అయితే ఇలా వచ్చేసింది కదా. సో మనకి ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్కి అయితే ఇలా పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ మిడిల్ అంటే మనకి ఇలా 2 లేయర్స్ ఉన్నాయి కదా, రెండిటి మిడిల్ అయితే చూసేసుకోవాలండి. ఇలా కరెక్ట్ మిడిల్ అనేది చూసుకొని అయితే కరెక్ట్గా అంటే 2 లేయర్స్ మిడిల్ అనేది కరెక్ట్గా చూసుకొని ఇలా పిన్ అయితే పెట్టుకోవాలి. సో ఇలా ఒక పిన్ అనేది పెట్టేసుకుంటే మనకి 2 హ్యాండ్స్కి అయితే ఇలా కరెక్ట్ మిడిల్ అనేది చూసుకొని పిన్ అయితే సెట్ చేసుకోవాలండి. సో ఇక్కడ చిన్న బార్డర్ ఉందని చెప్పాను కదా, ఇది ఇలా అయితే షోల్డర్ పైన ఉంది. మనకి దాన్ని రివర్స్ చేసుకుంటే కింద ప్లేన్ వచ్చింది, పైన బార్డర్ అయితే షోల్డర్ పైన అయితే పోయిందండి. అలాగే మనకి పెద్ద బార్డర్ వచ్చేసి ఇలా పైన లేయర్కి అయితే ఉంటుంది కదా. చాలా చిన్న సింపుల్గా ఉన్న బ్లౌజ్ని కూడా హెవీగా అయితే చేసేసుకోవచ్చు. ఇలా లుక్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ చేసుకొని మనము హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలండి. సో హ్యాండ్ లోత్ అనేది తీసుకొని 2 హ్యాండ్స్ మొత్తం జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా 2 కరెక్ట్, ఇది మిడిల్ అలాగే వజ్నల్ సేమ్ డైరెక్షన్లో, వజ్నల్ కానీ ఆపోజిట్ కానీ సేమ్ డైరెక్షన్లో పెట్టేసుకొని ఇలా షోల్డర్ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ దగ్గర నుంచి ఇలా విడ్త్ అనేది తీసుకొని ఒక 1/2 ఇంచు లోతు అనేది ఇలా తీసుకోవాలండి. సో లోతు అనేది ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది అయితే నా ఛానల్లో వీడియోస్ చాలా వరకు అప్లోడ్ చేశానండి. సో మీకు ఎలాంటి హ్యాండ్స్ దగ్గర వచ్చేసి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నా ఛానల్ని అయితే విజిట్ చేయండి. సో మనకి ఇలా లోతు ఈ షేప్లో అయితే వస్తుందండి. సో ఇలా 2 లోతు అనేది తీసాం కదా. ఇప్పుడు చుట్టూ అంటే షోల్డర్ పైన అంటే మనకి హ్యాండ్ కరువు జాయింటింగ్ అనేది చేసుకోలేదు కాబట్టి ఇలా 2 లేయర్స్ జాయింటింగ్ 2 లేయర్స్ జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా జాయింటింగ్ అనేది చేసుకుంటే మనము బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్కి అటాచ్ జాయింట్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. సో లోతు ఎటు సైడ్ తీసుకున్నాము అనేది అయితే కరెక్ట్గా చూసుకొని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ ఇది అయితే జార్జెట్ అంటే సాఫ్ట్గా ఉండే క్లాత్ కాబట్టి డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటే ముడత వస్తుంది కదా. సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. చాలా మనకి సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకునే బదులు ఇలా కొత్తగా డిజైన్స్ రెడీ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది. సో మనం లోతు తీసిన తర్వాత షేప్ అనేది ఇలా వచ్చింది. సో చాలా నీట్గా అయితే వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా తక్కువ టైంలో అయితే హ్యాండ్స్ డిజైన్ అయితే చేశాను. సో ఇలా మనకి బాడీ పైన వేసుకుంటే కూడా చాలా నీట్గా అయితే ఉంది కదా. సో మీరు కూడా ఇలా ఒకసారి కొత్తగా డిజైన్స్ ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.